హాయ్ అండి, అందరికీ నమస్కారం. మట్టి పాత్రలో వండాలంటే గబగబా వండాలంటే కుదరదండి. ఈ మట్టి పాత్ర అనేది పలిగిపోతుంది వేడికి, కాబట్టి స్లోగా పెట్టి కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రమే వండుకోవాలి. మట్టి పాత్రలో తొందరగా వండేద్దాం అనుకుంటే వేడికి మట్టి పాత్ర అనేది పలిగిపోతుంది. అందుకే నేను ఖాళీగా కొంచెం టైం ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రమే ఈ మట్టి పాత్రలో వండుతాను. ఫాస్ట్గా కావాలంటే మామూలు వంట గిన్నెలలో వండుతానండి. ఇప్పుడు మనం బెండకాయ కర్రీ వండాలనుకుంటున్నా. కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలండి. కొద్దిగా మసాలా వేసుకోండి. పప్పు వేసుకోండి. చికెన్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ బాగా వేగిన తర్వాత బెండకాయలు వేసుకోవాలి. ఇప్పుడు బెండకాయలు వేసుకోవాలి. బయటకు ఒకసారి రావా? వస్తా. బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి వీటిని. మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇవి వేగేదాకా. ఇవి వేగిన తర్వాత ఇందులో ఉప్పు కారం వేసుకోవాలి. టూ స్పూన్స్ కారం, రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలిసేటట్టు కలబెట్టుకోవాలి మంచిగా. మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర, లేదంటే ధనియా పౌడర్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని దించేయాలంతే. బెండకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇంత ఈజీ ప్రాసెస్ అండి. ఏదైనా మనం ఉప్పు కారం వేయడంలో ఉంటుంది టేస్ట్ అనేది. కూరగాయలు మగ్గడం,
ఉప్పు కారంతో టేస్ట్ వస్తుంది. ఒక్కొక్కసారి ఎన్ని వేసినా బాగుండదు, ఒక్కొక్కసారి ఏం వేయకపోయినా బాగుంటుంది కర్రీలో. ఉప్పు కారం అనేది కరెక్ట్గా వేస్తే టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.